చెప్పండి, అందరూ చెప్పుకోవాలి. కపిలాగం శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. మమ దంపత్యోః అన్యోన్య సుఖజీవన శాంతిరస్తు. ప్రజా మే కామః సముద్యతాం, పశవో మే కామః సముద్యతాం, యజ్ఞో మే కామః సముద్యతాం, శ్రేయో మే కామః సముద్యతాం. ఇది కపిలవచనం అంటారు. తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి తలంబర మాత్రమే పోసుకోవాలట. పెళ్లిలో ప్యాస్టిక్ కోసం, జీవిపుడి కోసం, నోరు అదేం పోసుకోకూడదు. తెల్ల వస్త్రాలు ధరించి ఓపుకుంటే ముత్యాలు కొనుక్కోండి, కొన్ని ముత్యాలు, పాతి ముత్యాలు, లేదా తెల్లటి తలంబరాలు తడి ఆరబెట్ట బియ్యంతో పోసుకోవాలట. మాకు చంద్రుడు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఎందుకోసం పోసుకుంటారు, ఇద్దరు ఒకరు ఆనందంగా ప్రజామేకామ సముద్యతాం, చక్కటి పిల్లలు పుట్టాలని చెప్పి. పిల్లలని పుట్టిన కొంతమందికి ఇప్పటికీను ఈ తల్లిలో అస్తమయమన్నీ ద్రవ్యాలను వాడేసేసి మన వేదిక ధర్మాన్ని చచ్చిపోయి కొత్త అలవాట్లు తెచ్చుకుని తలపోటు తెచ్చుకుంటారు. 5 సంవత్సరాలు కూడా 9 సంవత్సరాలు పడితే జపాలు, పూజలు, హోమాలు చేసుకున్న తర్వాత తల్లి చక్రంగా పెళ్లి చక్రం సక్రమంగా చేసుకుంటే సక్రమంగానే జరుగుతాయి. లక్షలు ఖర్చు పెట్టి డెకరేషన్ చేస్తున్నారు, పెళ్లికి వెళ్తున్నారు కదా, బోళ్ళు పెళ్లికి వెళ్తున్నారు. పెళ్లి మండపానికి తోరణం ఉందా చూడండి, మామిడి తోరణం ఉందా ఎక్కడికైనా? గుమ్మానికి తోరణం ఉండట్లేదు, పెళ్లి మండపానికి తోరణం ఉండట్లేదు. పచ్చడి పద్ధతితో పని చేసుకోమని చెప్పారు. ఏంటి, అరటితో పద్ధతితో పచ్చడి తోరణంతో పని చేసుకోవాలి. తోరణం లేని పెళ్లి పనిచేస్తుందా చెప్తే విరోధం. అందుగా చెప్పారు జరిగేదంటారు. ఇప్పుడు ఎంతసేపు పెట్టింది కార్యక్రమం? పెళ్లి గంటలో అంతా అయిపోవాలి కార్యక్రమం, అన్నీ మొత్తం సంస్థ అయిపోవాలి. మంత్రం ఉండదు, క్రియే ఫోటోగ్రాఫర్ చేసుకుంటాడు, వాడు చేసేస్తారు. వెళ్ళిన తర్వాత కొంత సంవత్సరాలు పోయాక వాడే బ్రహ్మత్వం వహిస్తారు. వాడు పెళ్లి ఫోటోగ్రాఫరే, నువ్వు ఎవరు అక్కర్లేదు అక్కడ. అందుకని శాస్త్రోత్తం చేసుకుంటే గానీ ఇలా అయ్యింది. అవునా? ఎప్పుడు చక్కగా శ్రద్ధగా చేసుకుంటారా? చేసుకుని చక్కగా మన ధర్మాన్ని కాపాడుకుంటే మన చక్కగా సక్రమంగా జరుగుతాయి. ధర్మో రక్షిత రక్షణ, ధర్మంగా మనం ఆచరిస్తే అది కార్యక్రమం చేసుకుంటే ఏ బాధలు ఉండవు, సక్రమంగా వచ్చు.
यो वेदां ब्रह्मण वेदामृतेन ब्रह्मपुरीं तस्मै ब्रह्मदत्तंभागाय फलमुदिते तजे एव देवताः प्रयाति यो वेदां ब्रह्मण वेदामृतेन ब्रह्मपुरीं तस्मै ब्रह्मदत्तंभागाय कीर्तिं प्रदां ददुः भागदेनेन नैपुण्ये ब्राह्मण आयुषेभ्यर्देनो ब्रह्मचंद्रान मुहूर्त सुमुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां मंगलसिद्धिरस्तु सुखजीवनदाम्पत्यसिद्धिरस्तु చక్కగా సోమవారి కళ్యాణం పూర్తయింది. పుష్పాలు ధరించారు. చక్కగా బ్రహ్మగ్రంథి ధారణ మహోత్సవం జరిగింది. ప్రజానేకామస్తముచ్యతాం ప్రజలకు గర్ల పట్టడం కోసం. రెండవది పశుభోమేకామస్తముచ్యతాం ఆవులు పెంచమని చెప్పి ఆవు పాలు తల్లికర్లకి మంచిది కాబట్టి. తర్వాత యజ్ఞోమేకామస్తముచ్యతాం ఆవు పాలు చిన్న చేస్తున్న వాళ్ళు యజ్ఞేకాలు గదువులు చేసుకోమని చెప్పి. శ్రేయోమేకామస్తముచ్యతాం నేనే బాగుండగా నాతో పాటు అందరూ బాగుండాలని చెప్పి శ్రేయస్సు కొరకు కూడా పోసుకున్నారు. చక్కగా బ్రహ్మగిరి దానం పూర్తయింది. చక్కగా పల్లిలో వెళ్ళినప్పుడు కట్నకాలు చెల్లిస్తూ ఉంటాం. అమ్మాయి తరపు కన్యాదానం చేశారు. అబ్బాయి తరపు ఇక్కడే ఉన్నారు. మీరు అమ్మాయి తరపు ఆవిడ అబ్బాయి తరపు. అందుకని వచ్చే సంవత్సరం వరకు పెళ్లివారు పెళ్లి అయ్యేపు కూడా పెళ్లి అయిపోయాక మా పుట్టింటి వారు ఇన్ని కట్నాలు మా చుట్టాలు బంధువులు అందరూ ఇన్ని కానుకలు ఇచ్చారు. నాకు అమ్మాయి తరపు వాళ్ళు ఇన్ని కానుకలు ఇచ్చారు చెప్పి సంవత్సరం అంతా వెళ్ళి చూసుకుంటూ ఉంటారట. అందుకని పాలం పుష్పం పాలం తోయం భక్తుడు ఎంతవరకు ఇచ్చినా సరే శివుడు ఆనందపడతారట. శక్తి కొలది కట్నకాలు చెల్లించుకోవచ్చు. అమ్మాయి తరపు చెల్లించుకోవచ్చు, అబ్బాయి తరపు చెల్లించుకోవచ్చు. ఫస్ట్ నీతోది ప్రారంభం. ఈయన్ని అమ్మ మొత్తంలో కూడా సోమవారి కళ్యాణం పూర్తయింది. మీకు శక్తి కొలది సోమవారికి అమ్మవారికి అమ్మవారి తరపు ఎంతమంది కట్నాలు ఇస్తారో, అబ్బాయి తరపు ఎంతమంది కట్నాలు ఇస్తారో మీరు కట్నకాలకు చెల్లించండి.
మహారాజేశ్వరి ఇంటి పేరు చెప్పండి మీది ఇంటి పేరు ఆకుండి వెంకటేశ్వర స్వామి గారి దంపతులు స్వామివారి ఉమా రామలింగేశ్వర కళ్యాణంలో భాగంగా స్వామివారి తరఫున కట్నంగా చదివి